వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఎగ్జామ్ అనేది ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతే నీ యొక్క ప్రిపరేషన్, నీ యొక్క యాస్పిరేషన్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్లో స్కోరింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, క్వాలిఫై అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సీజన్లో జేఈ మెయిన్స్ కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఎప్సెట్ కానీ, ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే అందులో మల్టిపుల్ ఆస్పెక్ట్ టెస్ట్ చేస్తారు. అంటే ఒకటే సబ్జెక్ట్ కాకుండా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, యాప్టిట్యూడ్ ఇవన్నీ చెక్ చేస్తుంటారు. ఇది కామన్. సో మీ ఉద్దేశం ఆర్ మీ లక్ష్యం ఏముండాలి అంటే ఫస్ట్ సేఫ్ స్కోర్ తెచ్చుకోవడం, దెన్ ఒక మంచి టార్గెటెడ్ స్కోర్ విచ్ మేక్స్ యూ గెట్ సమ్ సీట్. సో ఇలా ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి స్ట్రాటజీ అవసరం. దాంట్లో ముఖ్యంగా ఒక మంచి పాత్ర పోషించేది ఏదైనా ఉంది సబ్జెక్ట్ అంటే అది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ వల్ల డెఫినెట్గా జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇవే కాకుండా ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఎప్సెట్ కానీ వీటన్నిటిలో కూడా ఒక మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సీట్ సెక్యూరింగ్ స్కోర్ అనేది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవాళ మనము అసలు ఈ కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా స్కోర్ చేయాలి, కెమిస్ట్రీ ఇంత బాగా నేర్చుకోవడం వల్ల మనకి ర్యాంకింగ్ విషయంలో ఎలా టర్నింగ్ పాయింట్ అవుతుంది, దీని అన్నిటిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు టుడేస్ గెస్ట్ అనుదీప్ గారు ఉన్నారు. అనుదీప్ గారి యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే సార్కి దాదాపు 9+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉంది. ఈజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ హీ డిడ్ ఈస్ ఎంఎస్సీ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ అండ్ అలానే పిహెచ్డి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐఐటి ఖరగ్పూర్ నుంచి కంప్లీట్ చేశారు. అండ్ ప్రజెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ నానో శంషాబాద్. సో తన మాటల్లో అసలు ఈ కెమిస్ట్రీని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా ఈ సమయంలో దీని యొక్క ఇంపాక్ట్ మన కెరీర్లో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 30-40 years, దీని గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. సో యాజ్ వి నో సార్, కెమిస్ట్రీ విషయానికి వస్తే వెరాజ్ మ్యాథ్స్, ఫిజిక్స్తో పోలిస్తే కొంచెం అనలిటికల్ థింకింగ్ కానీ, రీజనింగ్ ఎబిలిటీ కానీ అంతగానం అవసరం లేదు అనిపిస్తుంది. ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ అ స్కోరింగ్ టాపిక్. డెఫినెట్ ఎంత కష్టపడి, ఎంత నేర్చుకొని, ఎంత మెమరైజ్ అయితే అంత బాగా స్కోర్ చేయొచ్చు కెమిస్ట్రీలో. డెఫినెట్. అండ్ స్టిల్ పీపుల్ ప్రిఫర్, సమ్ పీపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్నే ప్రిఫర్ చేస్తుంటారు బికాస్ దెర్ ఈస్ అ లాజిక్ ఇన్ దట్. సో ఇక్కడ రిమెంబరింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో, ఈ ఎగ్జామ్స్ టైంలో కెమిస్ట్రీ వల్ల ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్లో ఒక స్కోర్ టర్నింగ్ అయ్యేదని మనకు తెలుసు, అది స్కోరింగ్ అని తెలుసు. సో ఎందుకు ఆ కెమిస్ట్రీ చదవడం వల్ల అసలు అంటే మనిషి యొక్క, అక్కడ స్టూడెంట్ యొక్క స్కోరింగ్ టర్న్ అవ్వడం, సీట్ సెక్యూరింగ్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వడం మనం చూడొచ్చు. ఎలా దీని యొక్క ఇంపార్టెన్స్? సో ఇందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది, ఐ విల్ టాక్ అబౌట్ రిగార్డింగ్ ఆల్ ద ఎగ్జామ్స్. నేను అన్ని ఎగ్జామ్స్ గురించి మాట్లాడతాను, నాట్ ఓన్లీ ఐఐటి, జేఈ ఆర్ ఎనీ పర్టికులర్ ఎగ్జామ్. కెమిస్ట్రీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు హైలీ స్కోరింగ్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హై యాక్యురసీ అండ్ లెస్ టైం టేకింగ్. అంటే మీకు కెమిస్ట్రీ అనేది తెలిస్తే ఆన్సర్ మీకు తెలుస్తుంది, లేకపోతే డిసైడ్ హెడ్స్ ఆర్ టైల్స్ అంతే. You know that question, you know that. You don't know that question, you can leave it. Ante. Straightforward. Most of the chemistry question, I'll say 70% of the chemistry questions are directly straightforward. And if you talk about like exams like BITSAT or any EPSET exams, mana IIT JEE kana other exams, IIT JEE will be like some 2-3 questions, 2-3 సబ్జెక్ట్స్ టాపిక్స్ మిక్స్డ్ ఉంటాయి, బట్ ఇవి మాత్రం ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే కెమిస్ట్రీ పాయింట్ వైజ్ చూసుకుంటే మీకు ఆ క్వశ్చన్ అనేది మీకు ఆన్సర్ తెలిస్తే మీరు ఇమీడియట్గా కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ మన పాకెట్లో ఉన్నట్టు. అంటే సపోజ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్లో 25 అయితే మనం చేయగలిగేట్టు ఉంటాయి వెన్ యూ నో ద కాన్సెప్ట్. సో దట్ విల్ గివ్ యూ బేసికల్లీ ఎడ్జ్ టు ద అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఎందుకంటే మీరు ఈ సబ్జెక్ట్స్ అన్ని కెమిస్ట్రీ ఎంత ఫాస్ట్ చేసుకెళ్ళిపోగలిగితే, ఇప్పుడు 25 క్వశ్చన్స్ ఒక గుడ్ స్టూడెంట్ దాన్ని 20 minutesలోనే చేయగలుగుతాడు. ఆ క్వశ్చన్స్ తెలిస్తే 20 minutesలో చేయగలుగుతాడు, లేకపోతే వదిలేస్తాడు. టైం వేస్ట్ చేసేకునే అవసరం ఉండదు ఆ స్టూడెంట్కి. నాకు ఈ 5 క్వశ్చన్స్ రాలేదు, ఈ 5 క్వశ్చన్ మీద నేను 10 minutes స్పెండ్ చేస్తా, 15 minutes స్పెండ్ చేస్తా, ఈ అవసరమే ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ 25 క్వశ్చన్స్ చేశాడు, he will move to another questions easily and అదర్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ వేరే సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతాడు, వాటి మీద స్పెండ్ చేసుకుంటాడు. కెమిస్ట్రీ అయితే ఫస్ట్ ఇట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్, మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది అండ్ ఆ టైం సేవ్ చేసి మనకి ర్యాంక్ బూస్టింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు కాన్ఫిడెన్స్ అంటే అనిపిస్తుంది నాకు, డ్యూరింగ్ మా టైమ్స్ నుంచి కూడా చూస్తే కూడా. సో ఫస్ట్ మన లక్ష్యం పెద్ద ఉన్నప్పుడు మనం సేఫ్ జోన్లో కూడా ఇంపార్టెంట్. డెఫినెట్లీ సేఫ్ జోన్కి వెళ్ళాలంటే ఏం చేయాలని ఫస్ట్ మన టార్గెట్ ఉండాలి.
అది ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే. మనం మ్యాథ్స్లో నేను చించేసిన అన్నా కానీ నువ్వు కానీ ఫస్ట్ సేఫ్ సైడ్ స్కోర్ తెచ్చుకొని దాని తర్వాత క్వాలిఫై అయ్యాక దెన్ యూ టార్గెట్ ఫర్ ద యాక్చువల్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆస్పెక్ట్లో చూస్తే డెఫినెట్గా కెమిస్ట్రీ మీరు చెప్పినట్టు మంచి స్కోరింగ్ టాపిక్. ఇప్పుడు జేఈ మెయిన్స్లో కూడా చూస్తే 25 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ప్రాపర్ కరెక్ట్ ఫోకస్ చేస్తే ఈ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్. ఎస్ సార్. దాని తర్వాత ఎంత చేసినా అది యాడ్ అన్ అడ్వాంటేజ్. ఎస్ సార్. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ మన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆఫ్ రీసెంట్ జనవరి ఎగ్జామ్ ట్రెండ్స్ చూసుకున్నా సరే 20 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ చదువుకుంటే ఎక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ చదువుకుంటే ఐఐటి జేఈ మెయిన్స్లో 20 క్వశ్చన్స్ చేస్తాడు. ఈ వెబ్సైట్ కానీ అదర్ ఎగ్జామ్స్, అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ మీరు చెప్పారు కదా, అవన్నీ అయితే 90% అటెంప్ట్ చేస్తాడు. ఓకే. ఎందుకంటే డైరెక్ట్ ఇంకా వాటిలో వాడికి వేరే చాయిస్ కూడా ఉండదు. ఈ విల్ ఆస్క్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ బుక్. సో ఏమవుతుందంటే పిల్లవాడు మీరు ఇందాక అన్నట్టు సేఫ్ స్కోర్ అనేది ఫస్టే వచ్చేస్తుంది. ఐ విల్ సే నాట్ సేఫ్ స్కోర్ ఇన్ ద కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ అ ర్యాంక్ స్కోర్. ఓకే. సేఫ్ స్కోర్ అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం 60-70 మార్క్స్ వస్తాయి. బట్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ ఏపీ సెట్ ఆర్ సెట్, అనదర్ లైక్ విఐటి, త్రిబుల్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, he will get rank scoring kind of marks in chemistry. ఓకే. If he can study the basic NCERT. ఓకే. సో ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ వీడియో మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్లో చేస్తున్నాము. సో ఎగ్జామ్స్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మందికి డౌట్ ఏముంటుందంటే మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది, నేను ఇప్పుడు ఈ వీడియో చూసిన లేకపోతే పేరెంట్స్ చూసుంటారు, ఇప్పటికీ త్వరపడితే ఈ గ్యాప్లో డెఫినెట్గా వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కెమిస్ట్రీ వాళ్ళ సాధ్యం అవుతుందా ఈ టైంలో చదవడం స్టార్ట్ చేస్తే? ఎన్ని రోజులు ఫోకస్ పెడితే దిస్ ఈస్ పాసిబుల్? వెరీ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. దిస్ ఇస్ బికాస్ ఎందుకంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూ విల్ గెట్ 100 out of 100 ఇఫ్ యూ స్టడీ నౌ, బట్ డెఫినెట్లీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే 80-90% అయితే కవర్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. సో మీరు ఇప్పుడు మీ ఎగ్జామ్ టార్గెట్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ద సెకండ్ అటెంప్ట్ ఆఫ్ జేఈ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. యూ హ్యావ్ 3 months time. April, almost 3 months. Otherwise 2.5 months, whatever. If you target other exam bits at, there is a lot more time. Still you have very much time. For other deemed universities, some more time you have. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్, మీకు ఏ ఎగ్జామ్ అయితే మీ టార్గెట్ దాని టార్గెట్ పెట్టుకుని మీరు నేనేమంటానంటే మీరు మొత్తం చదవక్కర్లేదు. ఎందుకంటే మధ్యలో పిల్లవాళ్ళకి బోర్డు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీరు మొత్తం అంతా చదవక్కర్లేదు. నేనంటాను బోర్డే చదువుకోండి, బోర్డు ఎగ్జామే చదువుకోండి. కానీ ఆ ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ బోర్డు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా చదువుకోండి చాలు. అవి చదువుకుంటూ మధ్యలో మీ టార్గెట్కి తగ్గట్టు 1 గంట 2 గంటలు కెమిస్ట్రీ మీద ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆబ్జెక్టివ్ వైజ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకోండి చాలు. మీకు ర్యాంక్ ఎందుకు రాదో నేను చూస్తాను. అంతే. 80-90% మార్క్స్ అయితే మీరు మాట్లాడుతుంటే నిజంగా వెన్ ఐ ఇమాజిన్ యాజ్ స్టూడెంట్ చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. ఇది ఈజీ సార్, ఇట్స్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే కెమిస్ట్రీ 3 parts అందరికి తెలిసిందే, ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఫిజికల్ మేబీ పిల్లవాడికి అది బికాస్ ఇట్స్ ఎ లాజికల్ థింగ్, లాజికల్ ఉండాలి. ఫిజికల్ కొద్దిగా మేబీ టైం టేకింగ్. బట్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఆర్ నాట్ లైక్ దట్ సార్. నేను ఎంత కష్టపడితే అంత వస్తుంది. ఇన్ఆర్గానిక్ అయితే చెప్తున్నా కదా సార్, డైరెక్ట్గా ఎన్సీఆర్టీ మీరు చదువుకుని దానికి ఒక టైం టేబుల్ పెట్టుకోండి. లైక్ పీరియాడిక్ టేబుల్కి 1-2 days, కెమికల్ బాండింగ్ 4-5 days, మేబీ ఒక 1 week పెట్టుకోండి మీకు మరీ టఫ్ అనిపిస్తే. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇట్లా నేను ఏవైతే టాపిక్స్ ఇప్పుడు చెప్పానో అట్లాంటి పిల్లలందరికీ ఐడియా ఉంటుంది ఏవైతే స్కోరింగ్, ఏవైతే ఈజీ అని. అవి ఖచ్చితంగా చదువుకున్నప్పుడు వాటిలోంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సార్. అవి డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. మిగతా ఎగ్జామ్స్కి అయితే మేబీ ఐఐటి జేఈలో కొద్దిగా టఫ్ ఉండొచ్చు, అది కూడా ఎక్కువ టఫ్ ఉండదు సార్. మొన్న ఇచ్చిన పేపర్ అయితే డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి 20 క్వశ్చన్స్ ఇచ్చాను, రివ్యూ చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు. సో మీరు అది టార్గెట్ చేస్తే చాలు, 80-90% స్కోర్ అక్కడ వచ్చేస్తుంది. మేబీ ఆ 10% మార్క్స్ నేను ఎక్కడ పోతున్నాయంటే లైక్ ఫిజికల్, మీకు ఫస్ట్ నుంచి చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా 100 out of 100 వస్తుంది. ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా 80-90% మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్, డెఫినెట్లీ ఉంది. సో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, యూజువల్గా స్టూడెంట్స్ ఈ కెమిస్ట్రీని ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా కెమిస్ట్రీని తొందరగా నేర్చుకోరు. అంటే అలా లాజిక్ తక్కువ ఉంటుంది, అవును, రీజనింగ్ అని మోర్ అబౌట్ గుర్తుపెట్టుకునే పార్ట్ ఎక్కువ ఉంటుంది.
సో ఈ టైంలో అది ఇంపార్టెంట్, నేర్చుకోవాల్సింది తప్పదు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి స్ట్రాటజీ పెట్టుకోవాలా? కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వడం వల్ల మర్చిపోతుంటారు, ఎంత కాదనుకున్నా మర్చిపోతుంటారు. ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి అలవాటు లేని ఈ 1 వీక్ 10 డేస్ ఈ 1 మంత్ చదివితే డెఫినెట్గా ఓవర్లాప్ అవుతుంటే కాన్సెప్ట్ మర్చిపోతుంటారు. ఇనార్గానిక్లో అయితే పీరియడ్స్ గ్రూప్స్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ దోస్ డేస్ నేను అది ఫేస్ చేసినాను. సో ఎలా ఎలా ఒక స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వాట్ ఐ విల్ సే ఇస్ అబౌట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఈజ్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ యూ రివైజ్. ఎన్నిసార్లు రివైజ్ చేయగలవు, ఎన్నిసార్లు సేమ్ టాపిక్ని చూసావు. ఒక అడ్వాంటేజ్ కూడా అది, ఒక డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే చాలా మంది పిల్లలు రివైజే చేయరు. ఓకే, అది డిసడ్వాంటేజ్. ఓకే, అంటే నేను ఆల్రెడీ ఒకసారి చదివాను వచ్చేసింది నాకు అనే మైండ్ సెట్ లో అప్పటికి వస్తుంది, అప్పటికి వస్తుంది, తర్వాత గుర్తుండదు. అంటే ఇట్స్ లైక్ ఏ రైమ్. ఒక రైమ్ ని 10 సార్లు చదివితే, ఇప్పుడు మన కిడ్స్ ఎల్కేజీ కిడ్స్ కూడా ఒక 10 సార్లు చదివితే తర్వాత 11వ సారి వాడే పాడతాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ యాపిల్. చిన్నప్పుడు యాపిల్ యాపిల్ అని చూసి చూసి గుర్తుపెట్టి, ఇప్పుడు యాపిల్ అన్నాక మనకు యాపిల్ లేకపోయినా మైండ్ యాపిల్ వస్తుంది. ఎస్, సో ఇది కూడా అట్లా ఎగ్జాక్ట్లీ. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ రివైజ్ విల్ గివ్ యూ మోర్ మార్క్స్. బట్ అది చేయడు పిల్లవాడు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే సార్, ఎస్పెషల్లీ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కొద్దిగా రివిజన్ టైం పెంచుకోండి. ఎందుకంటే అది స్కోరింగ్ అని నీకు తెలిసినప్పుడు, నేను మ్యాథ్స్ ఫిజిక్స్ తక్కువ చేయట్లేదు, తక్కువ చేయడం కాదు, ఎలాగో అలాగా స్టూడెంట్ కి న్యాయం జరగాలి. ఎస్, దట్స్ ద స్టూడెంట్ వెల్ఫేర్ ఇస్ ద మెయిన్. ఎట్ ద ఎండ్ ఏఐటీలో సీట్ వచ్చిందా, ఎన్ఐటీలో సీట్ వచ్చిందా, బిట్సార్లో సీట్ వచ్చిందా అడుగుతారు, కానీ ఏ సబ్జెక్ట్ వల్ల వచ్చింది, లేకపోతే ఏ టాపిక్ నేను కాపాడింది అని అడగరు. సో ఎట్ ద ఎండ్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాని ఓరియంటెడ్ వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. అండ్ షార్ట్ నోట్స్ కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ కదా సార్? అంటే డెఫినెట్లీ కెమిస్ట్రీ ఎవ్రీ సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్ ఇంపాక్ట్ చేస్తుంది. కెమిస్ట్రీకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది, యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఇందాక అన్నట్టు పీరియాడిక్ ట్రెండ్స్ ఉన్నాయి. అది మీ ఓన్ వర్డ్స్లో మీరు రాసి పెట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ టైం మీకు 1 hour పట్టిన రివిజన్ టైము ఇప్పుడు మీకు 15 minutesలో అయిపోతుంది. అవునవును. అప్పుడు యూ కెన్ రివైజ్ 4 times, 1 hourలో 4 times రివైజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది అడ్వాంటేజ్. అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి నేమ్డ్ రియాక్షన్స్, రియేజెంట్స్ మీరు రాసి పెట్టుకున్నారు అనుకోండి, మీ ఓన్ హ్యాండ్స్తో మీరు రాసి పెట్టుకున్నారు అనుకోండి, ఓకే నేనే రాసా కాబట్టి దేనికి రాసాను నాకు తెలుసు. సో అది ఫస్ట్ మీకు రాసేప్పుడు 1 hour పట్టొచ్చేమో, బట్ నెక్స్ట్ టైం రివైజ్ చేసేప్పుడు 15 to 20 minutesలో ఫస్ట్ 15-20 minutes పడుతుంది, తర్వాత 10 minutes పడుతుంది, 5 minutes పడుతుంది, ఇంకా మీకు అర్థమైపోతుంది. అండ్ నేను మేబీ యాడింగ్ టు 1 more పాయింట్, నేను నా టైమ్స్లో కూడా ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, ఒక టాపిక్ ఉందనుకోండి, షార్ట్స్ నోట్స్ చేసి ఏం చేస్తున్నాయంటే, దాన్ని నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ప్లేసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నా, ఆ డోర్ దగ్గర డోర్ తీస్తా, పాయింట్ ఏం చేస్తా, నేను ఆడికి వెళ్ళక తప్పదు, వెళ్ళినప్పుడల్లా చూస్తా. ఫస్ట్ సారి ప్రతి ఒక్క పాయింట్ చూసుకుంటా, 4 సార్లు 4 పాయింట్లు కవర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను టైం వేస్ట్ చేస్తున్నానా? లేదు, జస్ట్ మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఇన్నిసార్లు రివైజ్ చేసి మెమరీ చేసుకుంటా, ఆబ్వియస్గా అడిగి పోతున్నా, చూస్తున్నా, గుర్తుంటుంది. యు ఆర్ డూయింగ్ యువర్ రొటీన్ థింగ్స్ అండ్ ఆ టైంలో జస్ట్ ఒక పాయింట్ చూసినా మీకు అది అడ్వాంటేజ్. అది నేను పిల్లలకి కూడా క్లాస్లో చెప్తాను యాక్చువల్గా. వెన్ యు ఆర్ బ్రషింగ్, ఆ బ్రషింగ్ టేబుల్ దగ్గర ఒక పీరియాడిక్ టేబుల్ నీకు గుర్తులేదు, పీరియాడిక్ టేబుల్ నీ రైటింగ్తో రాసుకోవడం ఇంపార్టెంట్. మన రైటింగ్తో మనం రాసుకోవడం ఇంపార్టెంట్. మన రైటింగ్ రాసినప్పుడు ఏమవుతుందంటే, మన మనసుతో రాసింది డెఫినెట్గా మన అక్షరాలు, మన అభిప్రాయం కనబడుతుంది, మనది అన్న ఆలోచన వచ్చేస్తుంది, అండ్ ఈజీగా గుర్తొస్తుంది. ఇది మనం రాసింది కాబట్టి మనకు తెలుసు ఆ ఫ్లో ఎట్లా వెళ్ళిందని. అండ్ మీరు పొరపాటున బ్రష్ చేస్తే ఒక 2 minutes చూసినా సరే అది మైండ్లో స్టాంప్లా పడిపోతుంది, అన్వాంటెడ్గా చూసినా సరే. అండ్ నేను అందుకే పిల్లలకి చెప్తాను, మీరు బ్రష్ చేసుకునే టైంలో, పడుకునే టైం, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ కూర్చుంటారు చదవడానికి, లైక్ ప్లాంక్స్ ఉంటాయి మనకి, ఆ ప్లాంక్స్ మీద అంటించుకోవచ్చు. బుక్స్లో ఫస్ట్ పేజ్లో రాసుకోవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే తీగానే ఫస్ట్ అది కనిపిస్తుంది. సో లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ డూ లైక్ అట్లీస్ట్ ఫర్ 2 months, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ సార్. ఆర్గానిక్ మీకు వచ్చిందంటే, యాజ్ ఐ సెడ్, 60% మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు ఈజీగా. సో కెమిస్ట్రీ స్కోరింగ్, ఐ విల్ సే ఇట్ విల్ ఎనీ టైమ్ ఇట్ విల్ బి పాసిబుల్, ఈవెన్ జస్ట్ వేక్ అప్ నౌ అట్లీస్ట్. అందుకే అంటున్నా, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, ఒకవేళ పేరెంట్స్ చూసినట్టయితే మీ పిల్లలకి చెప్పండి, ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వచ్చు. డెఫినెట్. ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే, ఒకవేళ అడ్వాన్స్లో బార్డర్ ఉన్నాడు మా అబ్బాయి, జేఈఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చినాక, ఇది మీకు టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే వెబ్సైట్లో స్కోరింగ్ కొట్టవచ్చు, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ ట్రాక్ చేయొచ్చు. అంటే ఇప్పటికీ లాస్ట్ టైంకి వచ్చాము, కానీ ఈ టైం ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టు ఇది ప్రూవ్ చేస్తుంది సార్.
ఈవెన్ సార్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ వాళ్ళకి కూడా ఈ టైం వాళ్ళు వేస్ట్ చేయకూడదు సార్. ఈ టైంలో ఇంకా ఎంత రివైజ్ చేసుకుంటే అంత బెనిఫిట్. అవును. సో దిస్ టైమ్ ఈస్ క్రూషియల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఒక 100 out of 100 వచ్చే స్టూడెంట్కి 100 out of 100 రావాలన్నా, ఒక 50-60 వచ్చే స్టూడెంట్ 70-80కి రీచ్ అవ్వాలన్నా, అందరికీ కూడా ఈ టైం రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. అవును. సో నేను అంతే చెప్తా. చాలా మంది పిల్లలు భయపడతారు సార్, మాకు ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఎట్లా చేయాలి, ఎట్లా అది చదువుతూ ఇది ఎలా చదవాలి. నేను ఒకటే చెప్తా, నువ్వు ఎన్సీఆర్టీ చదువుకుంటున్నావు కదా, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ చదువుకుంటున్నావు, బోర్డ్ టెక్స్ట్ బుక్ చదువుతున్నావు, అవే క్వశ్చన్స్ వస్తాయి అంతే. నువ్వు చదివే దాన్నే అక్కడ లెంతీ ఉంటాయి, ఇక్కడ డిస్క్రిప్టివ్ అంతే. అది డిస్క్రిప్టివ్, ఇది ఆబ్జెక్టివ్, అదే డిఫరెన్స్. నువ్వు ఆ చదివే దాన్నే షార్ట్ పాయింట్స్ లాగా రాసుకుని, షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకో. అంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు చూడండి, ఆ ఫార్మాట్ లో యూఆర్ డూయింగ్ ప్రిపరేషన్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే. అంటే మీకు బోర్డ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తాయి, విచ్ ఇస్ నెసెసరీ. అట్ ద సేమ్ టైం మీకు స్కోరింగ్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సార్ ఇప్పటివరకు మాట్లాడుకున్న అంతా కూడా, ఇంతసేపు మాట్లాడుకుంది కూడా మనము ఎగ్జామ్ వరకే మాట్లాడుకున్నాం. సో ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, ఇప్పటి వరకు ఇన్ని ఉంటే ఒకవేళ ఎగ్జామ్లో ఎలాగలా స్కోర్ తెచ్చుకోవడం ఒక టార్గెట్ అయితే, కెమిస్ట్రీని ఎలా వాడుకోవాలి, కెమిస్ట్రీని యూజ్ చేసి ఎట్లా సీట్ తెచ్చుకోవాలని ఆలోచించి అది ఫాలో అవుతారు. కానీ బియాండ్ దట్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అంటే ఎప్పుడైనా సార్ 10 ఏళ్ళ కింద నేను నేర్చుకున్న వస్తువు ఏదైనా థింగ్ ఏదైనా ఉందంటే అది నాకు యూజ్ అవుతుంది, నాకు నమ్మకం. యూజ్ అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర మనం నేర్చుకున్నది నీకు యూజ్ అవుతుంది, అది కాన్ఫిడెన్స్ అనేది తీసుకొస్తుంది. ఇది మాత్రం తెలిసిన విషయం. ఈ కెమిస్ట్రీ నేర్చుకొని ఇంత కష్టపడి కెమిస్ట్రీ వల్ల ఒక పర్సన్కి సీట్ వచ్చింది అంటే, డెఫినెట్గా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి ద డే వన్ హీ జాయింట్, సీట్ వచ్చినాక వాట్ హీ ఫీల్ లైక్, నేను ఆ రోజు కెమిస్ట్రీ నేర్చుకున్నా, చదివిన, కెమిస్ట్రీ పైన ఉన్న ఇష్టం లేకపోతే దాని మీద ఉన్న డెడికేషన్ అని ఇక్కడ ఉంచిందని వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది. కరెక్ట్. సో పీపుల్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు ఇవాళ చూస్తే, బయట కల్చర్ కూడా చూస్తే, ఐదర్ ఏఐ యుగం అని చెప్పేసి సాఫ్ట్వేర్ కల్చర్, లేకపోతే ఈ టెక్నాలజీ సైడ్ పరిగెత్తడం మనం చూడొచ్చు. ఇంకా వెరీ రేర్ పీపుల్ లైక్ ఈ మెటీరియల్ సంబంధించింది, లేకపోతే మెటీరియల్ సైన్సెస్, సంథింగ్ రిలేటెడ్ టు మెటీరియల్స్ వెళ్ళడం కూడా మనం చూడొచ్చు. సో ఈ కెమిస్ట్రీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళకు సీట్ ఎందులో వస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు బిట్సాట్ ఉంది, బిట్సాట్లో సీట్ వచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ వెళ్తే ఎలా ఉంటుంది, అండ్ ఐఐటీలో కూడా ఐ థింక్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కెమిస్ట్రీ నేర్చుకున్నది ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, బియాండ్ దట్ ఉంది. బియాండ్ దట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి వాటిలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, దీని గురించి బ్రీఫ్గా. సో యాక్చువల్గా కెమిస్ట్రీ వీ ట్రీట్ లైక్ ఏ మోస్ట్ ఆపర్చునిటీ సబ్జెక్ట్ దాన్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో థింక్ చేస్తారు, ఇంజనీరింగ్ సీట్ వరకు నాకు కెమిస్ట్రీ అవసరం అని ఆలోచిస్తారు. బట్ అందరూ ఇంజనీర్స్ అవ్వలేరు కదా. అంతేగా. అండ్ అందరూ ఇంజనీర్స్ అవసరం కూడా లేదు మనకి. అందరూ ఇంజనీర్ ఇదే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్. అందులో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మోస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీనే. ఇట్స్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్. చాలా మంది దాన్ని పట్టించుకోరు కానీ ఇట్స్ ఎ వెల్ నోన్ బట్ డైజెస్ట్ చేసుకోవట్లేరు. అంటే చాలా మంది దాన్ని అట్లా తీసుకోరు. మీరు అన్నట్టు ఎవరైతే స్టూడెంట్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది, నాకు కెమిస్ట్రీలో ఫ్యూచర్ నేను ఎట్లా పర్సూ చేయాలి అండ్ నాకేం ఆపర్చునిటీస్ ఉంటాయి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇందాక మీరు అన్నట్టు మెటీరియల్ ప్రిపరేషన్స్ లైక్ సెమీ కండక్టర్స్ కానీ, నానో టైప్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, నానో మెటీరియల్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అవర్ మొబైల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ కూడా కెమిస్ట్రీ యూజ్డ్, చిప్స్ డిజైనింగ్, వీటిలో కెమిస్ట్రీ యూజ్ ఉంటుంది. మన లిథియం బ్యాటరీస్, దీస్ ఆల్ వర్క్ బేస్డ్ ఆన్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్. అండ్ మన ఏపీజెన్కో, హెచ్పిసిఎల్, ఓఎన్జిసి, దే లుక్ ఫర్ కెమిస్ట్ who know chemistry a little bit, at least the bachelor level. There are a lot of opportunities for B pharmacy is there, and biochemistry. Biology is also related to chemistry because our biological reactions are chemistry. మంచి కంటికి కనబడే ప్రతి ఒక్కటి రియాక్షన్, ప్రతి ఒక్కటి మెటీరియల్, ప్రతి ఒక్కటి కెమిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యింది. కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంది. every industry లో, not every industry, maybe every other industry, like ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ యూజ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆపర్చునిటీస్ ఆర్ లాట్ ఆఫ్ దేర్ సార్, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్. సో కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు బ్రాంచెస్ వైజ్ చూస్తే ఇమీడియట్లీ ఒక మంచి స్కోర్ వచ్చింది జేఈలో ఆర్ బిట్సాట్లో మంచి స్కోర్ వచ్చింది, అడ్వాన్స్లో మంచి స్కోర్ వచ్చింది, అండ్ దట్ టు దే ఫీల్ లైక్ కెమిస్ట్రీ నా స్ట్రాంగ్ ఉండడం వల్ల వచ్చింది అనుకున్న వాళ్ళకి బ్రాంచెస్ ఏముంటాయి మంచి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్లో?
ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ దేర్. Hmm. ఇఫ్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసుకుంటే అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ మెయిన్లీ ద వన్ విచ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద కెమిస్ట్రీ రిక్వైర్మెంట్స్. ఓకే. అంటే కెమిస్ట్రీతో పాటు కెమిస్ట్రీ యూజ్ చేసి ఇంజనీరింగ్ దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఎలా యూజ్ అవుతుంది అనేది కెమికల్ ఇంజనీరింగ్. అట్లాగే ఇందాక ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కనుక చేస్తే వెన్ యూ పర్సూ ఐఐటీస్లో లేదా ప్యూర్ ఎంఎస్సి చేసినా సరే, ప్యూర్ ఎంఎస్సిస్ చేసిన తర్వాత మీరు పిహెచ్డి ఆర్ ఎంటెక్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఎంటెక్లో దే విల్ బి లైక్ డిఫరెంట్ కోర్సెస్ లైక్ అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ separate branch there, organometallics chemistry, which are basically our medicinal kind of things related to our medicines. So all these are basically different type of branches are there. ఓకే. ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి సార్ మనకి. బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూట్ ఇట్ విల్ వేరీ. ఓకే. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క బట్ కెమిస్ట్రీ రిలేటెడ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్చువల్లీ ఆపర్చునిటీస్ అండ్ బ్రాంచెస్ ఆల్సో దేర్. అవును సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నిజంగా గాలి భూమి అనుకున్న అంత ఆలోచిస్తే ఈ దేంట్లో లేదు. వెహికల్ ఉంది, మెటీరియల్ ఉంది, బ్యాటరీలు ఉన్నది, పెయింట్ వేసే పెయింట్ కానించి ప్రతి ఒక్కటి తీసుకునే మెటీరియల్ ప్రతి ఒక్కటి మనం ఏది పట్టుకున్నా సరే ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్, సమ్ ఆటమ్, సంథింగ్. ఎగ్జాక్ట్లీ అది కెమిస్ట్రీ. సో రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కెమిస్ట్రీ ఇంతగానం ఉంది, ఆపర్చునిటీస్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ తెలుసు. ఈ రోజులో పొల్యూషన్ పెరిగిపోతుంది, దాన్ని బయోడిగ్రేడబుల్ చేయాలి, రిన్యూవల్ ఎనర్జీ చేయాలి. సో ఎన్నో సెక్టార్స్ లో కెమిస్ట్రీ అనేది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మేము ఈ డిస్కషన్లో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ లైక్, మీరు నేర్చుకున్నది ఏది అయినా సరే రేపటి కోసం ఇవాళటి కోసం అని ఆలోచించడం అనుకోండి, ఆ తర్వాత మర్చిపోతారు, ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నేర్చుకున్నది ప్రాపర్గా అలానే మీరు ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మన కెమిస్ట్రీ గురించి మాట్లాడుతుంటే కూడా నేను అబ్జర్వ్ చేసింది కూడా చాలామంది పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా, వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ టు, ఐ నో ఏ పాస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మీ హూ వాజ్ వెరీ గుడ్ ఎట్ కెమిస్ట్రీ. ఇట్ ఈస్ దిస్ ఎన్ఐటి వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తాడు అండ్ హీస్ ఇన్ టు సమ్ రీసెర్చ్ ఫీల్డ్ నౌ. గుడ్ గాట్ సెటిల్ విత్ జస్ట్ బికాస్ తన మైండ్లో ఏముండే అంటే ఇదే కెమిస్ట్రీ తోటి నేను ఎలాగోలా సీట్ తెచ్చుకోవాలి. తర్వాత ఏమైంది, ఒక పాయింట్ దాటాక ఏమైంది, కెమిస్ట్రీ నేర్చేసుకున్నా, ఇప్పుడు నాకు కెమిస్ట్రీ లైఫ్ అయిపోయింది. సో తర్వాత హీ గాట్ ఇట్ సెటిల్డ్ ఇన్ టు సమ్ గుడ్ బ్రాంచ్ అండ్ గాట్ సెటిల్డ్. యా. సో ఓవరాల్గా సో ఇది కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్. అది ఎగ్జామ్ వరకే కాదు, బియాండ్ దట్ చాలా చాలా ఉంది. డెఫినెట్గా మీ లైఫ్లో ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఒక కెరీర్ ఆప్షన్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీని సీరియస్గా తీసుకోండి. అది స్కోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే, సీట్ సెక్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే, కెరీర్ నెక్స్ట్ 30-40 కెరీర్ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సార్, ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఇన్సైట్స్ మీరు ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్ కూడా మీరు అటెండ్ అవ్వడం వల్ల రెగ్యులర్గా ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఇలాంటి గెస్ట్లు కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ ఎంతోమంది మా జూమ్ మీటింగ్లో రావడం జరుగుతుంది. వాళ్ళని కూడా అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.